వల్ల మా అమ్మకైతే అన్యాయం జరుగుతుంది, అందులో అనుమానమే లేదు. అత్తయ్యని ఎప్పుడూ తల మీద పెట్టుకుని అత్తయ్య గురించి గొప్పగా చెప్పుకుంటాను. తక్కువ చేయాల్సిన అవసరం నాకే ఉంది. లేనిపోనివి పుట్టించే ప్రయత్నాన్ని చేయకండి. అవని, అమ్మ నిన్నేం అనలేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? వదిలే. ఏం జరుగుతుందో నేను అంతా గమనిస్తూనే ఉన్నాను కదా అవని. వదిలేయవని. పేరు ఎవరికొచ్చినా మన ఫ్యామిలీ అందరికీ వచ్చినట్టే కదా. ఇంతింతై వటుడింతై అన్నట్టు నాకంటే ఎత్తుకి ఎదిగిపోదామని అదనుకుంటుందా? తల్లి కూతుళ్లను నేను అక్కున చేర్చుకుందామని అనుకుంటే నన్ను కాదని నన్ను దాటిపోతున్నారు. మేడం, మాయా మేడం, మేడం ఏం తాగుతున్నారు మేడం? కాఫీ. కూర్చోండి, మీకు తీసుకొస్తాను. ఏం అవసరం లేదు మాయా. అర్జెంట్ గా నీతో కొన్ని విషయాలు పోస్ట్ చేద్దామని కంగారుగా వచ్చాం. కూర్చోండి. కూర్చో. ఫోన్లో చెప్తే సరిపోయేది కదా. సరిపోదు మేడం. కొన్ని విషయాలు ఇలా ఫేస్ టు ఫేస్ పంచుకుంటేనే ఒకరి మొహంలో ఆనందం మరొకరికి తెలుస్తుంది. పార్ట్నర్స్ కదే కావాల్సింది. సరే, విషయం ఏంటో చెప్పండి. గుడి దగ్గర పుల్లమ్మతో నువ్వు పెట్టించిన పుల్లలు ఫుల్ వర్కౌట్ అవుతున్నాయి. అవును మేడం, మొదట్లో మన ప్లాన్, ఐ మీన్ మీ ప్లాన్ అంతగా వర్కౌట్ కాలేదనుకున్నాం గానీ ఇప్పుడు మెల్లమెల్లగా హిట్ అవుతుంది. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయినట్టు మనం అనుకున్నది కూడా అంతే సక్సెస్ అయ్యే సిమ్టమ్స్ కనబడుతున్నాయి. మీరు ఇలా ఊరించి చెప్తుంటే మంచి కిక్ వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. గుడిలో మనం చేసిన ప్రయత్నానికి ఆ అత్తయ్య ఇంటి దగ్గర రియాక్ట్ అయింది. అక్షయ్కి దిష్టి తీయమని అడిగితే అత్తయ్య కుంటి సాకులు చెప్పి తప్పించుకుంది. అంటే దాని అర్థం అమ్మలో అసూయ మొదలైందని. ఇందాక ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు వచ్చినప్పుడు అత్తయ్యకి ఇండైరెక్ట్ గా అవమానం జరిగింది. దాంతో అవనికి ఇండైరెక్ట్ గానే ఇచ్చి పడేసింది. అంటే దాని అర్థం అమ్మలో ఈర్ష్య మొదలైందని. అయితే వేదవతి గారు బాగా హట్ అయ్యారన్నమాట. మామూలుగా కాదు, దారుణంగా అయ్యారు. కాదు, తీవ్రంగా అయ్యారు. బాహుబలిలో బిజ్జల దేవ బల్లాల దేవ అయినట్టయ్యారు. అత్త కోడళ్ల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. కాకపోతే అవనికి ఇంకా విషయం అర్థం కావడం లేదు. మా అమ్మకైతే మాత్రం ఒళ్ళు బాగా మండిపోతుంది. అసలు తట్టుకోలేకపోతుంది పాపం. అల్ప సంతోషులాగా మనం వీటికే సంతోషపడిపోకూడదు. ఇద్దరి మధ్య అపార్థాలను ఇంకా పెంచాలి. అవని పేరు ఆవిడ దగ్గర ప్రస్తావిస్తేనే విరుచుకుపడాలి. ఆ రేంజ్ లో ఉండాలి. అర్థమైందా? అయిందిగా. అవనిని ఎంత దగ్గరికైతే తీసుకుందో అంతకంటే 100 దూరంగా నెట్టేయాలి. అక్షయ మీద ఎంత ప్రేమనైతే కురిపించిందో అంతకంటే 1000 ద్వేషాన్ని చూపించాలి. మాయా, అచ్చయ్య అని అంతా అంటున్నారు కానీ మునుపైతే యాదవతమ్మ గారికి జై, యాదవతమ్మ గారికి జై అని జేజేలు కొట్టినారు కదేటి. జనంలో మీకు ఇలువ తగ్గిపోనాది. మై సభలో దుర్యోధనుడికి జరిగినంత అవమానం మీకు జరిగిపోనాది. మీ అత్తయ్య గారి శకం అయిపోయి మీ అధ్యాయం స్టార్ట్ అయిందని ఊరందరూ అనుకుంటున్నారు. తొందరగా కానీ అక్క, అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిటింగ్ లో ఉంది. తొందరగా చెయ్యాలి కదా. రే, వేడి దోశలు తినిపించడమే కాదురా, అమ్మ చెవి దగ్గర జోరేగ మోతలా అక్షయ్ గురించి మరింత ఎక్కించాలి. అవునవును, పుల్లమ్మ పుల్లలకి అమ్మలో మార్పు మొదలైంది. మిగిలింది మనం పూర్తి చేద్దాం. నువ్వు తొందరగా గాని.
మావయ్య పెద్దరాజు గారు పనుందని బయటికి వెళ్లారు. శ్రీకర్ అవనీలు కూడా ఇంట్లో లేరు. ఇదే మంచి సమయం. అక్క అయిపోయిందా? అయిపోయిందా? పదండి. పద. వేడి వేడి దోశలు రెడీ. సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. పర్లేదు. అత్తయ్య తినండి. మీరు కూడా కూర్చోండి. మీరు తిన్నాక మేము తింటాంలేండి. ఎందుకీ కొత్త అలవాట్లు? అందరం కలిసి తిందాం. కూర్చోండి. బాబ్బా దోశలు పూతరేకుల్లా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. అమ్మ తర్వాత వంటల్లో మీరే, అందులో అనుమానమే లేదు. దోశల సంగతి అటుంచరా, నాకు అమ్మ విషయంలోనే బాధగా ఉంటుంది. ఎందుకక్క? అమ్మ అడుగులకు మడుగులొత్తిన ఈ ఊర్లో అడుగడుగున అవమానం జరుగుతుంది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఓ అదా, ఏం చేస్తాం మరి? ఆ విషయం అమ్మే గ్రహించాలి. మీరేమైనా అనుకోండి అత్తయ్య, అవని అక్షయలు అటు ఊర్లోనూ ఇటింట్లోనూ మీకు విలువను అస్సలు ఇవ్వడం లేదు. మీ విలువని కూడా దిగజార్చేస్తున్నారు.